రాజాబాబు, ఇదేంటి? ఏదో అపశకునం, ఏదో ఆపద రాగల సూచన. తల్లిగారు, మాకేం కాలేదు. అరే, ఏం కాలేదంటావేంటి బాబు? చూడు, చెయ్యలా కాలిపోయిందో. తల్లిగారు, ఇదేదో చిన్న గాయం, మాకేం అది కాలేదు. కాదు రాజాబాబు. మహారాజా, ముహూర్తపు వేళైపోతుంది, తమరింకా బయలుదేరలేదు. అయ్యా బాబాయ్, ఇదేమిటి? ఇదెలా జరిగింది మహారాజా? నవ్వుతారేంటి మహారాజా? అయ్యో రామా, చెయ్యంత కాలిపోయిందే. తమ సంగతి అస్సలు పట్టించుకోరు మీరు. జరగకూడదు ఏదైనా జరిగితే అప్పుడు మేము మా గతి కాదు మహారాజా. చెయ్యేలా పెట్టండి. మీరున్నారే, ఒక్కోసారి చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారు. ఈవిడ కంగారు చూస్తుంటే ఈవిడికి మహారాజు గారంటే చాలా ఇష్టంగా ఉంది. ఈవిడిని కలుసుకునే విషయం అంతా చెప్పేస్తే ఈవిడ తప్పకుండా నాకు సాయం చేస్తుంది. అలాగే మహారాజు గారి ప్రాణాలు కాపాడడంలో కూడా సాయపడుతుంది. నేను శ్రమపడి పన్నిన పన్నాగమంతా నాశనం చేసేసి హాయిగా హుక్క పీల్చుకుంటున్నారా? నువ్వు హద్దులు మీరు మాట్లాడుతున్నావు లచ్చు. ఎంత గొప్పవాళ్ళైనా తప్పు చేస్తారు. నువ్వు కనుక నా స్థానంలో ఉంటే నువ్వు కూడా మోసపోయేదానివి. అరే, ఎంత ఘోరమైన పని చేశారు! ఎవరి మీద మనం పన్నాగం పన్నామో దానికి నేరుగా అన్ని వివరాలు చెప్పేసరే. అది కొట్టిన దెబ్బకే మండిపోతూ ఉంటే నువ్వు వచ్చి దాని మీద కారం చల్లుతావా? అసలే నేను మత్తుపై చతికిల పడ్డాను, కానీ నువ్వేమో చతికిల పడి హుక్క పీల్చుకుంటే ఎట్లా? ఇకపై ఏం చేయాలో ఆలోచించండి. ఏమిటి విషయం మహారాణి గారు? తమరు నన్నెందుకిలా ఆపారు? నేను మీకు ఒక విషయం చెప్పాలి. అవునా, చెప్పండి మరి. నేను మహారాణిని కాదు. నా మొహం మహారాణి గారి మొహం ఒకేలా ఉన్నందువల్ల సక్కుబాయి గారు, లచ్చుబాయి గారు నన్నేవేవో చెయ్యమంటున్నారు. నన్నేమో మహారాజు గారిని చంపేయమంటున్నారు. దయచేసి నా మాట నమ్మండి. నేను మీకు నిజమే చెప్తున్నాను. ఓహో, అంటే నువ్వు మరిన్ని కష్టాలు కోరి తెచ్చుకుంటున్నావన్నమాట. ఇంతవరకు నేను నీకు మీ వాళ్ళ దుస్తులు చెవిపోగి చూపించాను, కానీ నీ వ్యవహారం చూస్తే నీకు మీ అన్న నాన్నల శవాలు చూడాలని ఎంతో ఆశగా ఉన్నట్టుంది. నన్ను మన్నించుకోండి, క్షమించండి. నన్ను ఒక పతివ్రతలాగా నీ భర్త చేసే పనులన్నింటిలో ఆయన వెంటే ఉండు. ఆ యాగంలో బుద్ధిగా భర్తకి సహాయం చెయ్యి. అదే పతివ్రత ధర్మం. వీళ్ళంతా పరమ పాపిష్టి వాళ్ళలా ఉన్నారే. అందరికందరూ ఆడ రాక్షసులే. వీళ్ళు ఆ విప్లవ వీరుడంతా తెలివైన వాళ్ళు ఇంకెవరూ లేరని అనుకుంటారు. సార్, నస్రత్ గారు వెంటనే తమను కలవాలని ఇక్కడికి వచ్చారు. ఎస్ సార్. టెల్ మీ స్టీఫెందర్ గారు, మీకు కబురు చెప్పడానికి వచ్చాను. మనం బందీలుగా పట్టుకున్న వాళ్ళకి గట్టి కాపలా పెట్టమని అమ్మగారు కబురు పంపించారు. లక్ష్మీబాయికి సంగతంతా తెలిసిపోయిందని, తను ఏ క్షణంలోనైనా ఇక్కడికి రావచ్చని చెప్పమన్నారు. మన్నించుకోండి తల్లిగారు, తప్పనిసరి మీ పూజకి ఆటంకం కలిగించాను. నిజానికి వేరే మార్గం లేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం, అందుకే రాక తప్పలేదు. సంగతి ఏంటంటే మహారాజు గారిని చంపేయాలని ఆ సక్కుబాయి గారు, లచ్చుబాయి గారు కలిసి కుట్ర పన్నుతున్నారు. ఇప్పుడేమో ఆ జానకి గారు కూడా వాళ్ళతో కలిసిపోయారు. తల్లిగారు, నేను మీ పాదాల సాక్షిగా చెప్తున్నాను, నా మాట నమ్మండి.